హే గాయ్స్, నేను మీ వాళ్ళు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 100th డే. సో ఈ 100 బ్లాగ్స్ నేను ఎవరి కోసం డెడికేట్ చేస్తున్నా అంటే, ఈరోజు మన బ్లాగ్లో ఫైనల్గా దీప్తి అక్క అయితే వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. కంగ్రాచులేషన్స్ భార్గవ్. కంగ్రాచులేషన్స్ టు అక్క. మాకు మేమే కంగ్రాచులేషన్ చెప్పుకుందాం అన్నమాట. ఎస్, అండ్ ఈ వీడియోలో చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా మందికి రుణపడి ఉన్నామని చెప్పుకోవాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్స్. సో బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం డిస్కషన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. అండ్ ఈరోజు దీప్తి అక్క కూడా మన పూజకు వచ్చారనమాట. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మన 100 బ్లాగ్స్లో క్లిక్ అయిన మోస్ట్లీ మోర్ దెన్ 3 వీడియోస్కి 2 వీడియోస్కి 2K దాటింది. అండ్ 1 వీడియోకి మోర్ దెన్ 1.1K ఇప్పుడు ఇంకా అది వెళ్తూనే ఉంది. సో మోస్ట్లీ క్లిక్ అయిన వాటిల్లో అన్నిట్లలో ఈవెన్ 400, 500, 600 వచ్చిన బ్లాగ్స్లలో నేను భార్గవ్ అక్కడైతే మ్యాక్సిమం ఉంది. సో బేసిక్ ఏంటంటే అక్క ఉన్న బ్లాగ్సే మీరు అందరు చూస్తారని అయితే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మా అందరినీ అంతనం ఓన్ చేసుకున్నాను. కొంతమంది ఉన్నారనమాట. మనకేంటంటే అక్క 100 బ్లాగ్స్లో వ్యూవర్స్ ఉంటారు కదా, అంటే యావరేజ్గా మనం పెట్టిన వీడియోని చూసేవాళ్ళు 180 మెంబర్స్ ఉన్నారనమాట. 180 మెంబర్స్ రెగ్యులర్గా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా అది వాళ్ళు పెరుగుతారేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో భార్గవ్ వచ్చేసి 100 బ్లాగ్ తీశాడు కదా, సో రెగ్యులర్గా ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. ఏ రోజు మిస్ అయితే చేయట్లేదు. సో వాడు వర్క్కి వెళ్ళేసి వచ్చి ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. బట్ భార్గవ్ అంటే ఏ రోజు కొన్నిసార్లు కాదు పాప మ్యాక్స్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఎందుకంటే భార్గవ్ వర్క్ చూసుకోవాలి, మళ్ళీ తర్వాత బ్లాగ్స్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. సో అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ నాన్ వెజ్ అనమాట. భార్గవ్ 100 బ్లాగ్ కోసం నాన్ వెజ్ తినట్లేదు అనమాట. సో జనరల్గా నేను కూడా అనుకుంటా భార్గవ్ వాట్ మోటివేట్స్ యూ అంటే నేను కూడా ఇప్పుడు తినొద్దు నాన్ వెజ్, కనీసం వన్ మంత్ అయినా, అంటే 1 వీక్, కనీసం 1 వీక్ అయినా ఉందాం అనుకుంటా. బట్ ఏంటంటే ఒక 2 days కూడా ఉండలేను. సో నీకు అంటే ఏం మోటివేట్ చేస్తుంది? ఏమో అంటే నాకు అంత, నేను దాని మీద పర్టికులర్ గా ఏం లేదు. నాకు నాన్ వెజ్ నేను కూడా పర్టికులర్ ఏం ఉండను. అంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే, బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇష్టమైంది ఏదో ఒకటి ఇట్లా గివ్ అప్ ఇచ్చేస్తే అంటే ఏదైనా మంచి రిజల్ట్ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచించిన. ఆ ఇష్టమైనది ఏంటంటే నాన్ వెజ్ చెప్పేసి ఇంకా బట్ ఏంటంటే ఒకటి అట్లా కదా అని ఈ బ్లాగ్ ఏంటంటే కొంచెం డాక్యుమెంటరీ లాగానే అనుకోండి. ఎందుకంటే 100 days నుంచి ఏమేమి చేసినామో కొంచెం రీక్యాప్ చేసుకుంటున్నాము. అండ్ ఎంతైనా ఇదొక బెస్ట్ మెమొరీ అయితే మాకైతే, ఇదైతే బెస్ట్ మెమొరీ. అండ్ చూసే వాళ్ళకి ఇన్ని రోజులు ఏం జరిగినాయి కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి ఒక షార్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ Day 1 నుంచి Day 100th వరకు మ్యాక్సిమం నాతోని ఎక్కువ వీడియోస్లలో ఉందని అంటే దీప్తి అక్క, సంధ్య మాత్రం మ్యాక్సిమం ఉన్నారు. అండ్ దీప్తి అక్క ఉన్న వీడియోస్ అయితే కొన్ని క్లిక్ కూడా అయినాయి. అండ్ 2K 2 పోయినాయి. అండ్ ఒకటి 1K దాటింది. అండ్ ఓవరాల్గా వచ్చేసి ఇప్పటివరకు 100 బ్లాగ్స్లో 100 వీడియోస్కి మోర్ దెన్ 6,75,000 మెంబర్స్కి రీచ్ అయినాము ఇంప్రెషన్స్ వైజ్గా. అండ్ వ్యూస్ వచ్చేసి మోర్ దెన్ 17K వ్యూస్ వచ్చినాయి ఓవరాల్గా. అండ్ మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు గ్రోత్ చూసుకుంటే మోర్ దెన్ 10 lakhs పైననే మనం అందరికీ రీచ్ అయినాము. అంటే లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి నుంచి ఈరోజు గణేష్ చతుర్థి వరకు, అంటే లాస్ట్ September 17th అయింది అక్క గణేష్ చతుర్థి. ఈసారి September 7th 10 days ఫార్వర్డ్గానే వచ్చింది. అప్పటికి మనం 10 lakhs మెంబర్స్కి అయితే రీచ్ అయినాము. అండ్ వ్యూస్ వచ్చేసి ఓవరాల్గా 30K వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అట్లా ఇంకా ఏమున్నాయి. అండ్ ఆడియన్స్ రెగ్యులర్గా వచ్చేసి మనకి మోర్ దెన్ 180 నుంచి 230 మెంబర్స్ వరకు అయితే మనకి రెగ్యులర్ ఆడియన్స్ ఉంటున్నారు అనమాట. దాన్ని ఇంప్రూవ్ కూడా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి ఫస్ట్ దీప్తి అక్కకి చెప్పుకోవాలి. ఎందుకు దీప్తి అక్క అని అంటే, కొన్నిసార్లు వ్లాగ్స్లో ఒకసారి కూడా నేను కొన్నిట్లలో టైమింగ్ కూడా మెన్షన్ చేసిన. ఈవెన్ మనకి హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన రామేశ్వరం కెఫేకి కూడా మోర్ దెన్ 11:45 అయింది. తీసుకొని ఇంటికి పోయేసరికి అక్క ఆ రోజు 12:30 అయింది. అండ్ సో దానికి కొన్నిసార్లు నేను ఎంత డెడికేటెడ్గా వ్లాగ్స్కి ఉన్నానో అక్క అయితే దానికన్నా ఎక్కువనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఒకటి కాదు, చాలా వ్లాగ్స్కి అక్క కొంచెం అట్లా టైం డెడికేట్ చేసి ఉండే. అలాగే సంజయ్ కూడా చాలా వరకు మన వ్లాగ్స్లో డెడికేట్ చేసి ఉండే. అండ్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. కొంచెం ఇంగ్లీష్లో ఆయనకు అర్థం కాదు తెలుగు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. యు ఆర్ బీన్ విత్ మీ ఇన్ ఫ్యూ ఆఫ్ మై వీడియోస్ అండ్ విచ్ గోస్ అంత వైరల్ కాకుండా కూడా యు ఆర్ బీయింగ్ విత్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా ఎవరున్నారు అంటే ఫైనల్గా ఈ పేరు మాత్రం అసలే మర్చిపోవద్దు. ఈ కెమెరామ్యాన్ అయితే కనిపించాడు, ఇంకెప్పుడు కనిపిస్తాడు అయితే మాకు తెలియదు. బట్ కనిపించకుండా ఇన్ని రోజులు బ్లాగ్ తీసింది మాత్రం మా కెమెరామ్యాన్ గంగతో రాంబాబే అనమాట. అండ్ ఆ రాంబాబుని ఎప్పుడు మనకి బ్లాగ్లో ఎప్పుడు పరిచయం చేస్తామో అయితే తెలియదు. బట్ ఒక ఛానల్ మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా పరిచయం చేస్తా. సో అది ఓవరాల్గా విషయాలు అయితే ఇవన్నమాట. అండ్ ఇంకా చాలామందికి అయితే ఇంకా గుర్తు చేసుకోవాలి ఎవరెవరు వ్లాగ్. చరణ్ గారు వచ్చిన వ్లాగ్ మోర్ దెన్ 1.2K దగ్గర నడుస్తుంది, ఇంకా అది వెళ్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంకా చాలామంది లైక్ ఇక్కడ మేము క్రియేట్ చేసే వాళ్ళమే కాకుండా బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో దీప్తక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎప్పుడు అసలు ఎక్కడైనా పోయినా కూడా వాళ్ళైతే ఎప్పుడైనా అంటే కొంచెం అక్కకి అటు ఇటు లేట్ అయినా కూడా వాళ్ళు కొంచెం ఈజీగానే తీసుకుంటారు అనమాట. సో కొంచెం అర్థం చేసుకుంటారు. అండ్ నేనైతే రుణపడి ఉండాలని చెప్పాను కదా, సో అదే అనమాట. అది వాళ్ళకైతే నేను ఎంత ఉన్నా తక్కువనే. అండ్ ఇంకొకటి లైక్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంతకు ముందుకైతే అంత సపోర్ట్ చేయకపోతున్నాయి, బట్ ఈ 100 బ్లాగ్స్లో వాళ్ళైతే చాలా సపోర్ట్ చేసిండ్రు అక్క. మంచిగా ఎంకరేజ్ చేస్తుంది చాలా వరకు. అసలు నిన్న గణేష్ది కూడా స్టేటస్ పెట్టుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అండ్ ఈ స్పెషల్గా 100 బ్లాగ్స్ వచ్చేసి నేను ఒకరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా, అది బ్లాగ్ ఎండింగ్లో చెప్తా. యాక్చువల్గా మనకి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, లైక్ బ్లాగ్స్ తీస్తున్నా వెళ్ళినప్పటికీ. బట్ ఏంటంటే నాకు ఆ చేంజెస్ అనేవి కొన్ని డేస్ వరకు నాకు అర్థం కాలేదు. బట్ అవి నాకు తెలిసేలాగా చేసింది అని అంటే కొంతమంది నా బ్లాగ్స్ చూసి అంటే ప్యూర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో ఫస్ట్ నాకు మ్యాక్సిమం వీడియోస్ ఓపెన్ చేసి కీర్తి మ్యాక్సిమం నాకు సపోర్ట్ చేసింది. అండ్ అంతేకాకుండా మా తమ్ముని వాళ్ళు కూడా లైక్ రిత్విక్, అనిరుద్, సో చాలామంది, అశ్విన్, బన్నీ, సీమ, ఇట్లా చాలామంది ఉన్నారు మా కజిన్స్. వాళ్ళు కూడా చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు చెప్పిన కొన్ని మిస్టేక్స్ అయితే యాక్యురేట్గా ఉన్నాయి, అవి చేంజ్ చేసుకోవాలనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అంతేకాకుండా ఫ్యామిలీ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంతకు ముందుకు కొన్నిసార్లు లైక్ మా మమ్మీ అంటే కొన్ని టైమ్స్లో మా మమ్మీ అని ఉండే అనమాట, ఎందుకు బ్లాగ్స్ మొత్తం కెరీర్ మీద పెట్టు అది అని. బట్ మా మమ్మీ టోటల్గా నేను చేసే వాటికి అగ్రీ చేసి కొంచెం నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. అంతే మా మమ్మీ ఒకటే కాదు, మా డాడీ కూడా లైక్ మా బాబాయ్ వాళ్ళు అండ్ ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేసిండ్రు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన బోనాలు బ్లాగ్స్ కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, అవి ఇప్పటివరకు ఎవరైతే వెళ్ళి చూడండి. మన ఈ 100 బ్లాగ్స్లో నేను పర్సనల్గా లైక్ ఎక్కడ గ్రోత్ అయినా, నేను పర్సనల్గా ఎక్కడ ఏమేమి నేర్చుకున్నానో ఒకసారి షేర్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మన ఈ 100 బ్లాగ్స్లో ఫస్ట్ థింగ్ నా వల్ల గాంధీ లైక్ చిన్నప్పటి నుంచి నా వల్ల గాంధీ నేను ఫస్ట్ చేసిందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన. ఎక్కడ ఒక్కరోజు కూడా ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా కానీ కెమెరా బట్టి వ్లాగ్స్ చేయడం మాత్రం అయితే ఆపలేదు. ఎంతమంది ఉన్నా అట్లీస్ట్ ఏదో చిన్న వ్లాగ్ అయినా ఒక్కొక్కసారి గో బ్యాక్ వెళ్ళి చూస్తే మ్యాక్సిమం అట్లీస్ట్ 2 to 3 minutes వ్లాగ్ అయినా తీయడానికి అయితే ట్రై చేసిన. బట్ అది డిసప్పాయింట్ చేయొచ్చు, బట్ నేనైతే అది ఏ డేని మాత్రం నేను స్కిప్ చేయలేదు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి మనకి ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా కూడా మనం అనుకున్న ఎయిమ్ని మాత్రం మనమైతే కంప్లీట్ చేయాల్సిందే. అదే మనకి ఒక కరెక్ట్ స్టేటస్, అదే మన ఒక కరెక్ట్ బిహేవియర్, ఒక డిసిప్లిన్ని మన లైఫ్ మనకి నేర్పిస్తుందని అయితే నేనైతే 100 బ్లాగ్స్లో రిలీజ్ అయినా. ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం అనుకున్న దానికి మనం డిసిప్లిన్డ్గా వెళ్తే అది కంపల్సరీ కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ కాదు. అది మన చేతిలో ఉండదు రిజల్ట్ అనేది. బట్ ఏదైతే మన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని మనం నమ్ముకుంటే చాలని అయితే ఇంకోటి రియలైజ్ అయినా. అంతేకాకుండా మెయిన్గా ఈ 100 బ్లాగ్స్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేనైతే ఎప్పుడు ఉంటా. ఈవెన్ సబ్స్క్రైబర్స్ అయినా, ఈవెన్ లైక్ ఎవరైతే మన బ్లాగ్స్ చేసినో వాళ్ళకైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎందుకంటే అదంతా మీ వల్లనే పాసిబుల్. ఇప్పటివరకు ఏదైతే చేసుకున్నానో అవన్నీ ఇంకేమైనా అప్గ్రేడ్స్ ఉన్నాయనంటే ఎస్, కమ్యూనికేషన్ అనేవి అయితే ఇంకా నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే స్టోరీ టెల్లింగ్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంతకు ముందుకు 100 బ్లాగ్స్ బిఫోర్కి 100 బ్లాగ్స్ తర్వాతకి కొంచెం అప్గ్రేడ్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, నేను ఇంత ముందుకు అసలు ఇంత మాట్లాడేవాడిని కాదు, బట్ ఇక్కడ చాలా వరకు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ 100 days నుంచి మోర్ దెన్ 230 సబ్స్క్రైబర్స్ అయితే మనకు పెరిగినారు. అండ్ అంతేకాకుండా వ్యూస్ పర్సెంటేజ్ వచ్చి చాలా పెరిగింది. మోర్ దెన్ యూజువల్గా మనది లైక్
103 ఉండే, బట్ ఈ లాస్ట్ 100 days నుంచి అది 462కి అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీనికి కూడా. అలాగే ఇంకా లైక్ ఇంప్రెషన్స్ వైజ్గా లైక్ కామెంట్స్ వైజ్గా, లైక్స్ వైజ్గా చాలా అంటే చాలా గ్రోత్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మనం చాలా హైట్స్కి అయితే వెళ్ళేది ఉంది గైస్. మన వ్లాగ్స్ని ఎప్పటి నుంచో ఫాలో అయ్యి, అంటే ఇయర్స్ నుంచి ఫాలో అయ్యి మనకి సజెషన్స్ ఇచ్చిన వాళ్ళని, సపోర్ట్ చేసిన వాళ్ళని అయితే మనం ఎప్పుడు మర్చిపోదు కదా. అందులో నాకైతే ఫస్ట్ అండ్ చాలా ప్రయర్గా నాకు సపోర్ట్ చేసేది అయితే వనజ పిన్ని అండ్ వైషు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. లైక్ మీరు ఈ వ్లాగ్ అయితే చూస్తారనుకుంటున్నా. అంతేకాకుండా లైక్ మా 10th class ఫ్రెండ్స్ కూడా చాలామంది సపోర్ట్ చేసిండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్ రా. సో అది అండ్ ఫైనల్గా ఈ వ్లాగ్ వచ్చేసి ఎవరికి డెడికేట్ చేస్తున్నా అనుకుంటున్నారా, ఇది వచ్చేసి మా ఫాదర్కి డెడికేట్ చేస్తున్నా. ఎందుకని అంటే తను కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడేమో చూసిన తర్వాత. ఎందుకంటే నేను అసలు 6 years అవుతుంది, 5 years అవుతుంది. 5 years నుంచి ఎప్పుడు ఎవరికి షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఒక కెమెరాలో రికార్డెడ్లో నేను చెప్తున్నా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అండ్ ఎవ్రీథింగ్. అయితే నేను ఒక స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నా, అక్కడనే చెప్దామని ఒక చిన్న థాట్ ఉండే. బట్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం మా ఫాదర్ కోసమే అనమాట. అండ్ అది కూడా తనకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సో అది లైక్ ఈ 100 day 100 vlogs అయితే నాకైతే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయితే అయినాయి. అండ్ మీలో ఎంతమందికి 100 day 100 vlogsలో ఎన్ని వ్లాగ్స్ నచ్చినాయో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ అందులో మీ ఫేవరెట్ వ్లాగ్ ఏందో ఒకటి కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే సో ఈ వ్లాగ్ని కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో వచ్చే వ్లాగ్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ దానికైతే నేను సపరేట్ అండ్ డెడికేటెడ్ వ్లాగ్ అయితే తీస్తా. సో అది అండ్ ఇది కొంచెం చెప్పాలంటే టఫ్గానే ఉంది, బట్ చెప్పాక తప్పదు. అండ్ సో మన 100 day 100 vlogsకి సైనింగ్ ఆఫ్, బాలు స్టోరీస్, అండ్ మీట్ యూ సూన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్ అండ్ బీ సేఫ్. అండ్ మా గణేషుడు వచ్చేసి 9 days, అప్పుడప్పుడు ఇందులో వ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్ ఎ లాట్ అండ్ యూ ఆల్. బట్ పర్లేదు, త్వరలోనే మనం అయితే కలుస్తాం. అక్కడక్కడ వ్లాగ్స్ అయితే కంపల్సరీ మంత్కి 4 to 5 వ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తా. అండ్ ఎప్పుడు మంచి కంటెంట్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అండ్ మీరు ఏదైతే లవ్ ఇన్ని రోజుల నుంచి చూపించిండ్రో అది కంటిన్యూ చేస్తారని అయితే అనుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి. మన 100 day 100 vlogsకి 1000 సబ్స్క్రైబర్స్ అనుకున్నాం కదా, సో అవి అయితే రీచ్ అవ్వాలి. అండ్ అది ఫ్యూచర్లో అయినా అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే కంటెంట్ కూడా మీకు అట్లనే ఇస్తా. అండ్ బాయ్ బాయ్ గైస్, సీ యూ సూన్.